ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ టీవీ ద్వారా దిద్దుబాటే సిద్ధపాటు అనే దేవుని ఆలోచన సభలో చేరుతున్న మీ అందరికీ ప్రభు పేరిట సమాధానం దైవ దీవెనలు కలుగును గాక. ఈ సందేశం క్రైస్తవులకు మాత్రమే కాకుండా భారతీయ నా సహోదరి సహోదరులకు కూడా గనక వారికి సమాధానం ప్రకటిస్తున్నా. ఈ దినపు సందేశంలోనికి వెళ్తున్నాను. ప్రపంచమంతటా నిజ దేవుని ముద్ర అనే అంశాన్ని ప్రకటించి ప్రపంచ దేశాలన్నిటిలో కూడా దేవుడు తనదైన ముద్రను వేసుకున్నాడు అని స్పష్టమైన రీతిలో ఎవరో కాదనడానికి వీలు లేకుండా ఈ సందేశంలో ముద్రించబోతున్నాను. ఎందుకు నేను ఈ అంశాన్ని ప్రకటించాల్సి వచ్చిందంటే చాలామంది సహోదరులు వేదాలు మనకెందుకండి, బైబిల్లోంచి మీరు చెప్పి యేసుని నిరూపించలేరా, ఎంతసేపు వేదాలు పురాణాలు ఇతర దేశ గ్రంథాలు అని చెబుతుంటారు, చెప్పడం మాత్రమే కాకుండా అవి కూడా ప్రామాణికమే అంటూ ఉంటారు. కిరణ్ పాల్ గారు, మీకు ఏమైనా మతిపోయిందా? మీరు అసలు క్రైస్తవులా హైందవ పండితులా, ఎవరు మీరు అసలు అని కొంత కన్ఫ్యూజన్లోనే వారి స్వబుద్ధి సారం బయటపడుతూ ఉంటుంది. వారు దేవుణ్ణి అడగలేదు, ఎప్పుడు వారి సొంత మనసును అడిగి అలాంటి ప్రస్తావన చేస్తున్నారని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సందేశం ద్వారా అలాంటి వారందరికీ సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. క్రైస్తవ సమాజంలో హైందవ సమాజంలో విపరీతములు జరగకుండా ఉండడానికి నేను ఒక వివాదాస్పదమైన సంచలనాత్మకమైన ఒక అంశాన్ని ప్రకటిస్తూ సందేశం చేశాను. యేసుక్రీస్తు దేవుడే, రాముడు దేవుడే అనేసాను. ఈ టైటిల్ పెట్టడంలో నాకు రెండు ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, క్రైస్తవ బుద్ధి, క్రైస్తవ ఆలోచన, ప్రస్తుతం క్రైస్తవ్యం నేర్చుకున్న మూఢత్వ సంస్కరణ. రెండవది, సమాజం నేర్చుకోలేకపోతున్న గుర్తించలేకపోతున్న జ్ఞానం, సమాజం గుర్తించలేకపోతున్న నిజదేవుడు ఎవరో తెలియజేయాలి అనే భారం. ఈ రెండు ప్రత్యేకమైన ఆలోచనలతో నేను ఆ సందేశాన్ని బయటికి పంపించాను. నాకు తెలుసు ఆ సందేశాలు విన్నప్పుడు క్రైస్తవ్యంలో ఎక్కువ శాతం నాకు వ్యతిరేకంగా నినాదాలు చేసే అవకాశం ఉందని నాకు తెలుసు. అయినా సరే ఓ సంస్కరణ చేయాలంటే కొంత ఓర్చుకోవాలి, కొన్ని గాయాలు తప్పవు. సంస్కరణ ప్రారంభించిన మార్టిన్ లూథర్ గారు ఒంటరివాడయ్యాడు, బంధువుల చేత విషం పెట్టి చంపడానికి ట్రై చేశారు కూడా. సొంత సంఘమే ఆయన్ని వెలివేసి ఒంటరివాడిని చేసింది. అయినా సరే మరణానికి కూడా భయపడకుండా పోరాడాడు కాబట్టే ఇన్ని వందల వేల సంఘాలు నేడు స్వేచ్ఛగా దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటున్నాయి. సంస్కరణ చేయడానికి ఎప్పుడైనా ఒకరు బలవ్వాల్సిందే, ఒకరు గాయపడాలి, ఒకరు వేదన పాలవ్వాలి. నేను తీసుకున్నటువంటి ఈ చర్య, ఈ అడుగు ఒకే రోజులో జరిగేది కాదు, చాలా లాంగ్ ప్రాసెస్. ఈ లాంగ్ ప్రాసెస్లో నేను కూడా చాలా వరకు నలిగిపోతూ ఉండాల్సి వస్తుంది. చుట్టూ ప్రెజర్స్ పెరుగుతూ ఉంటాయి, మూర్ఖులు తొందరపడి మాట్లాడుతూ ఉంటారు. అప్పటి వరకు వాక్యాన్ని బట్టి నన్ను గౌరవించిన వారు ఇదేంటండి రాముణ్ణి కూడా దేవుడు అనేశాడు అని తూలనాడడం ప్రారంభిస్తాడు. ఇది ఎలా ఉందంటే, అప్పటి వరకు మోషే దేవుని ప్రవక్త భక్తుడు అంటూనే అతడు అన్య స్త్రీని వివాహం చేసుకోగానే మోషేని అందరూ తృణీకరించేశారు, ఒంటరోడైపోయాడు మోషే. కానీ చరిత్ర తిరగరాయడం కుదరదు. చరిత్రలో జరిగింది ఏమిటంటే దేవుడు మోషే పక్షానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది అంటారు చరిత్ర తిరగరాశారు అని. అసలు ఆ వర్డే రాంగ్. చరిత్రను ఎవరు తిరగరాయడం కుదరదు. కొత్తగా ఇంకో చరిత్ర జరుగుతుంది కదా, హిస్టరీ రిపీట్స్ అంటారు. అది మేబీ రిపీట్స్ వేరు, తిరగరాయడం వేరు. మునుపు జరిగిందే మరలా జరుగును, అది ఓకే. బైబిల్ కూడా దానికి సపోర్ట్ చేస్తుంది, ఆ వచనం బైబిల్లో ఉంది కాబట్టి. ఒకటి ఉద్దేశిస్తున్నప్పుడు దాని లాభ నష్టాలు ఎంతో బేరీజు వేసుకొని అడుగు వేస్తాడు దైవజనుడు. కాబట్టి ఎవరేం చింతించనక్కర్లేదు. క్రైస్తవ సమాజానికి ప్రస్తుతం సమన్వయత లేదు, ఓపిక లేదు, సహనం లేదు. అయితే ఇందులో నేను దేవుని ద్వారా అర్థం చేసుకున్నది ఏమిటంటే 90% మంది భక్తిని ఆవేశంతో ఉద్రేకంతో చేస్తున్నారంట. సోషల్ మీడియాలో ఇప్పుడు మనం చూస్తుంటే క్రైస్తవులు అని పేరు పెట్టుకొని, ప్రతి మాట వినండి, క్రైస్తవులు అని పేరు పెట్టుకొని చలామణిలో ఉన్నటువంటి క్రీస్తు ఆలోచనకు పూర్తి విరుద్ధంగా ప్రయాణం చేస్తున్న వారే తప్పుడు కామెంట్లు, బూతులు, అలాంటి ప్రస్తావనలు సోషల్ మీడియాలో చేస్తున్నారు. వీరి తొందరపాటు వలన క్రైస్తవ వ్యతిరేకులు, క్రైస్తవులందా ఇంతే, క్రైస్తవులే ఒక మాఫియా, ఇదొక మత ప్రచారం, ఇదిగోండి వారి ప్రవర్తనే బయట పెడుతుంది. శాంతి కాముకులు అన్నారు, ఇదేనా శాంతి? ప్రేమ అన్నారు, ఇదేనా ప్రేమ అని ఆ స్టూపిడ్స్ని బట్టి మిగతా క్రైస్తవ్యం అంతటికి కూడా అదే బురదను ఆపాదిస్తున్నారు. నేను మరలా సోషల్ మీడియాలో తప్పుడు కామెంట్స్ పెట్టడం, బూతులు మాట్లాడుతూ తొందరపడి మాట్లాడుతున్న వారి గురించి చెప్తున్నాను. వారు ఉద్రేకపడి భక్తిని నేర్పే వారి శిష్యులు మాత్రమే, ఆవేశపరుల శిష్యులు మాత్రమే. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. నిజమైన సేవకుడు, నిజమైనటువంటి బోధకుడు, నిజమైన బైబిల్ పండితుడు ఎప్పుడు ఆవేశాన్ని నేర్పడు, ఆలోచనను నేర్పిస్తాడు, ప్రార్థనలో ఆక్రందనను కలిగేటట్లు చేస్తాడు. ఒకవేళ నిజమైన సేవకుని శిష్యులు మాట్లాడినా
అందులో బూత్ ఉండదు, ఆవేశం ఉండదు, లాజికల్గా ఎదుర్కొంటారు. అందులో కూడా ఆత్మీయత ఉంటుంది. ఆ ప్రశ్నించడంలో కూడా వారికి ఆలోచన కలిగింపజేస్తుంది. ఆలోచన కలిగింపజేసేటట్లు న్యాయంగా, యథార్థంగా, నెమ్మదిగా, సత్యమును ప్రేమతో, సహనంతో ప్రకటిస్తున్నటువంటి ఎందరో అన్నదమ్ములు ఉన్నారు. వారందరూ మంచి సేవకుల దగ్గర పెరిగిన భక్తులు. తొందరపడి, ఆవేశపడి క్రైస్తవ వ్యతిరేకులను జంతువులతో పోలుస్తూ వారిని ఇంకా ఉద్రేకపరుస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారు క్రైస్తవులు కాదని, క్రైస్తవేతరులుగా ఉన్నటువంటి అన్నదమ్ములకు నేను విన్నవిస్తున్నాను సేవకుడిగా. వారు క్రైస్తవులు కాదు, కాదు, కాదు. క్రైస్తవులు కాకయే తాము క్రైస్తవులని చెప్పుకుంటున్న వారు. బైబిల్ చెప్తుంది క్రైస్తవుడు తాను క్రైస్తవుడైనందుకు ఓర్చుకోవాలి, భరించాలి, సహించాలి, ప్రేమ చూపించాలి, అవసరమైతే నష్టపోయి కొందరిని సంపాదించాలని చెప్తుంది. బైబిల్కి పూర్తి వ్యతిరేకంగా వారి ప్రవర్తన ఉంది కనుక వారు క్రీస్తు పిల్లలు కాదు, సాతాను సంతానమే అని ఇందు మూలంగా ప్రకటిస్తున్నాను. మరలా నా మాటలు విని వారే స్పందిస్తారు. వారే వీరు, వీరే వారని మీరు గుర్తుపట్టాలి. దట్స్ ఇట్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇదిగో దొంగ అంటే భుజాలు తడుముకునేది దొంగలే కాబట్టి. నేను చెప్పిన లక్షణాలు కలిగిన వారే తప్పుడు కామెంట్లు మరలా పెడతారు. ఎందుకంటే ఇది సోషల్ మీడియాలో కూడా ఈ సందేశం వెళ్తుంది. ప్రపంచమంతా వినే వరకు విడిచిపెట్టాం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి మాట ముద్రింపబడుతుంది, ప్రతి మాట రికార్డెడ్గా ఉంటుంది. ఏ విషయం మీద యాక్షన్ తీసుకోవాలన్నా సరే నేనే కాపీ ఇస్తా అవసరమైతే. జాగ్రత్తగా వినండి. సమాజాన్ని ఎప్పుడు గౌరవించాలి, సమాజం వెంబడిస్తున్నటువంటి మార్గాన్ని ఎప్పుడు గౌరవించాలి, అప్పుడు సమాజం మనల్ని ప్రేమిస్తుంది, క్రీస్తుని వెంబడిస్తుంది. అలా కాకుండా సమాజం నడుస్తున్న మార్గాన్ని దూషిస్తే వారు క్రీస్తుని అంగీకరించరు. పౌలు గారు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాడు? అక్కడున్న బలిపీఠాలను చూసి అతడు పరితాపం ఉంది, ఓ మూర్ఖులారా, సత్యదేవుణ్ణి మీరు తెలుసుకోలేకపోతున్నారు, నరకానికి వెళ్తారు అన్నాడా? అనుంటే పార్ట్స్ గా చక్కగా డివైడ్ చేసి సర్జన్స్ అయ్యేవాళ్ళు. వాళ్ళు తొందరపడి మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు క్రైస్తవులు ఎట్లా అవుతున్నారో, మరి ఎందుకని వీరికి క్రైస్తవ ఆదరణ దొరుకుతుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇది సాతాను మహిమే కావచ్చు. నా దేవుడు వారికి ఆదరణ ఇవ్వడు. ఆనాడు పౌలు గారు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళి, ఓ ఏథెన్స్ వాసులారా, నేను మీ పట్టణంలో సంచరిస్తూ వస్తున్నాను, మీ బలిపీఠములను, మీ దేవతా ప్రతిమలను నేను చూశాను, మీరు బహుదేవతారాధన చేస్తుండగా మీ భక్తి ఎంత గొప్పదో అర్థమైంది, మీ భక్తి గొప్పది, మీరు గొప్పవారు అని మాట్లాడి, అప్పుడు తెలియబడని దేవుడు అని ఒక బలిపీఠం మీద మీరు రాసుకున్నారు కదా, ఆ తెలియబడని దేవుణ్ణి నేను చెప్పడానికి వచ్చాను అన్నాడు. వారిలో ఆసక్తి కలిగింది. నిజమేనా? ఇన్నాళ్ళు ఆయన పేరేంటో తెలియలేదు అని వినడానికి కూర్చున్నారు. అక్కడ కూడా ఆయన ఎలా మాట్లాడారంటే, నేనేదో కొత్తగా చెప్పట్లేదు, నేను చెప్పబోయే విషయాలు మీ పితరులు, మీ కవీశ్వరులు, మీ మత పెద్దలే చెప్పారు, అవే నేను ఉటంకిస్తున్నాను. దేవుడు అంటే ఇలా ఉంటాడు, దేవుని లక్షణాలు ఇలా ఉంటాయి అని చెప్పినప్పుడు నిజమే కదా, మన పెద్దలు చెప్పిన విషయాలే కదా అని కొందరు రక్షింపబడ్డారు. ఇది పౌలు గారి నైజం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కొందరు క్రైస్తవులు తొందరపడి, ఆవేశపడి, వారు నేర్చుకున్న భక్తి బావిలో మిడిమిడి నీళ్లతో సమానంగా, వారు అదే ప్రపంచం అనుకొని, అది తప్ప ఇంకో సత్యం లేదనుకొని, దేవుడు ఎక్కడెక్కడ సత్యం పెట్టాడో వాటిని కూడా అసత్యమని ఖండించేస్తున్నారు. ఇలా వేదాలను పెట్టుకొని మాట్లాడితే వారికి రుచించదు. బాధ. నేనంటాను, ఇందులో ఉన్న సత్యం చెప్పి ఎందరో రక్షింపబడుతుంటే నీకు బాధ కలుగుతుందంటే సాతాను ఎక్కడో నిన్ను నొక్కుతున్నాడు, సాతానే నీలో బాధ పెట్టిస్తున్నాడు. ఆత్మల రక్షణ ప్రాముఖ్యం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను. నిజదేవుడు అన్న వ్యక్తి ఎవరైనా ఉంటే, నిజదేవుడైన వారు ఎవరైనా ఉంటే, ఆయన మూలాలు, ఆయన ముద్రలు, ఆయన ఆనవాలు ఒక్క దేశంలోనే ఉండవు. ప్రపంచాన్ని ఆయన సృష్టించాడన్నది నిజం కాబట్టి ఆయన మూలాలు అన్ని దేశాల్లో ఉండి తీరాల్సిందే. ఆయనే నిజదేవుడు. ఎవరు నిజదేవుడు అనే ప్రశ్న దగ్గరికి వస్తే నేనేమన్నానంటే, నా దేశాన్ని గౌరవిస్తూ, నా దేశ నమ్మకాల్ని గౌరవిస్తూ, రామాయణ ప్రకారంగా రాముడు దేవుడే, బైబిల్ ప్రకారంగా క్రీస్తు దేవుడే, కాదనకండి, ఎవరు ఎవరిని విభేదించకండి. సత్యాన్ని పరిశీలించాలంటే పురాణాలు కాదు ఆధారం. పురాణాల కంటే ముందు ప్రామాణికంగా ఎంచబడ్డ వేదాలే మనకు సత్యదేవుని గుర్తేంటో తెలిసేటట్లు చేస్తుంది. దేవుడు ఒక్కడే గాని అనేకులు కాదు. శ్రీమదాంధ్రవచన శుక్లయజుర్వేదంలో చాలా స్పష్టంగా రాయబడింది, అతడు మన పాలకుడు, ఉత్పాదకుడు, విధాత, సమస్త లోకజ్ఞాత. అతడు ఒక్కడే, సమస్త దేవతల పేర్లు గలవాడు, ప్రశ్నవ్యుడు, అంత్యకాలమందు అన్ని భూతములు అతని యందే చేరుచున్నవి అని శ్రీమదాంధ్రవచన శుక్లయజుర్వేదం 17వ అధ్యాయం 27వ మంత్రంలో ఉంది. మీరు కూడా ఈ వేద గ్రంథాలు ఎక్కడ దొరికినా పరిశీలించుకోవచ్చు. ఆయన ఒక్కడే అని వేదం చెప్తుంది. వేదాలలో ఆయన ఒక్కడే అని రాయబడింది. కానీ ఆయనలో ఉన్న కోటాను కోట్ల తత్వాలకు పేర్లు పెట్టుకున్నారు. ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఒక్కడికి సంబంధించినవే. కానీ భారతదేశం ఏం చేసిందంటే ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క దేవుడుగా మార్చేసుకుంది. ఇది కొందరు పెద్దలు ఊహించడం వల్ల జరిగిన పొరపాటుగా ఊహించి రాయడం వల్ల జరిగిన కల్పితం. మరి వాస్తవం ఏమిటంటే వేదం చెప్పిందే వాస్తవం. దేవుడు ఒక్కడే,
అన్ని పేర్లు ఆయనకే ఉన్నాయి, ఆ తత్వములన్నీ ఆయనవే. ప్రైజ్ ది లార్డ్. జలము అన్న ఆయనే, వరుణుడు అన్న ఆయనే, అగ్నిదేవుడు అన్న ఆయనే, సూర్యుడు అన్న ఆయనే, వాయువు అన్న ఆయనే. సమస్త పేర్లు ఆయనకే కలుగుతున్నవి. నేను ఇప్పటికే ఇలాంటి సందేశాలు చాలా చేశాను యూట్యూబ్లో. అది ఉండగా నేను మరలా దీనికోసం టైం వెచ్చించదలుచుకోలేదు. ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాను, పాయింట్స్గా చెప్పుకుంటూ వెళ్తాను. కుదిరితే భూలోక చరిత్ర స్పష్టంగా విపులంగా చాలా తక్కువ టైంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. దేవుడు ఈ సర్వమానవాళిని సృష్టించాడు. దేశాలనేవి పరిణతి చెందక ముందు మానవులందరూ ఒక దగ్గరే నివాసం చేశారు. ఒక చోట నుండే మానవులు భూప్రపంచం అంతటా చెదిరిపోయారు. ఇది శాస్త్రజ్ఞులు నిరూపించగలిగిన సత్యమే. ఇది బాహాటంగా రుజువులుగా ఆధారంగా ఉన్నాయి. దేవుడు ఏది మాట్లాడినా ఆధారాలు చూపిస్తాడు, ఏది చెప్పాలనుకున్న ఆధారాలు చూపిస్తాడు. ఆయన సత్యదేవుడు అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు మన మధ్యలో ఉన్నాయి. కాకపోతే భారతదేశానికి సువార్త చేయాల్సి వచ్చినప్పుడు మనలాంటి సహనం, ఓపిక, ప్రేమ వారికి లేకపోవచ్చును. వారు వచ్చి మీ దేవుడు దేవుడు కాదని మనల్ని అనవచ్చును. అంత మాత్రాన నీకు అనవసరమైన ఆవేశం వస్తే వారికి నీకు పెద్ద తేడా లేదు సోదరా. నువ్వు భక్తి చేయట్లేదు. భక్తి యొక్క శక్తిని ఆశ్రయించి వాడు ఆవేశపడడు. నీ యేసు దేవుడు కాదు, నేను నిరూపిస్తాను అంటే ఆవేశం మనకెందుకు? ఎవరైనా వచ్చి సూర్యుడు వెలగట్లేదు, నేను నిరూపిస్తానంటే ఎందుకు తొందర? కొద్దిసేపు ఎండలో నిలబెడితే అర్థమైంది, అంతే కదా. కొద్దిసేపు ఎండలో నిలబెడితే అది వెలుగుతుందో లేదో, వెలుగుందో లేదో, ప్రకాశిస్తుందో లేదో తెలుస్తుంది. ఎందుకు తొందర? సూర్యుడికి నేను టార్చ్ లైట్ వేసి చూపిస్తా, సూర్యుడి కంటే నా టార్చ్ లైట్ పవర్ ఎక్కువ అంటే ఎవడో ఆవేశపడి మూర్ఖుడవు, నువ్వు తొందరపడుతున్నావు, సూర్యుడు లైట్ ఎక్కడ, నీ లైట్ ఎక్కడ అన్నాడంట. వీడు పెద్ద మూర్ఖుడు. ఆ సవాల్ని స్వీకరించడమే తప్పు. అర్థమవుతుంది? ఐడియాలజీ నేర్చుకోవాలి, దేవుని ఐడియాలజీ నేర్చుకోవాలి. దేన్ని స్వీకరించాలి, దేన్ని తృణీకరించాలో నేర్చుకోవాలి. దేవుడు ప్రతి ప్రశ్నను కూడా స్వీకరించడు. ఒకతను వచ్చి ఇలా అడుగుతున్నాడు, అయ్యా నేను నిత్యరాజ్యం చేరాలంటే ఏం చేయమంటావు? అప్పుడు దేవుడు అన్నాడు, ధర్మశాస్త్రం వెంబడించాలి, ఆజ్ఞలు వెంబడించాలి. అతడు నీతిమంతుడుగా కనుపరచగోరి నేను చిన్నప్పటి నుంచి అవన్నీ చేస్తున్నాను, నాలో ఏ తప్పు లేదు అన్నాడు. ఇలా ఉందా నీ సంగతి? అయితే నీలో ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తి అంతా అమ్మి బీదలకి ఇచ్చి నన్ను వెంబడించాడు. అంటే ఇంకా కనబడలేదు వాడికి పెద్ద లోపం ధనపిచ్చి. డబ్బు దేవుని సేవ కోసం కావాలి కానీ డబ్బు కోసమే మనం బతకూడదు అనేది దైవజనులు మనకు చిన్నతనం నుంచి ఎందరో నేర్పిస్తూ వచ్చారు. ప్రతి ప్రశ్నను స్వీకరించడు ప్రభువు. ప్రశ్నకు ప్రశ్నే ఒకసారి సమాధానం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీ యేసు ప్రభు దేవుడు కాదని నేను నిరూపిస్తాను అంటే నీ రాముడు దేవుడు కాదని నిరూపిస్తాననే స్వీకరణే తప్పు. నేను చెప్తున్నాను, క్రైస్తవుడు నిరూపించగలడు. క్రైస్తవుడికి ఆ జ్ఞానం ఉంది. రామాయణం ప్రకారంగా రాముడు దేవుడు కాదని నిరూపించడానికి క్రైస్తవుడికి జ్ఞానం ఉంది. ఓకే సరే, నిరూపణ అయిపోయింది అనుకోండి, మరలా శివపురాణం పట్టుకుంటారు వాళ్ళు. రాముడు కాదన్నావుగా, నిరూపించావుగా, మరి శివుడు దేవుడు అని. మనం అది నిరూపిస్తే విష్ణువు దేవుడు అంటారు, అది నిరూపిస్తే బ్రహ్మ అంటారు. 3 దేవుళ్ళ ప్రస్తావన ఉంది. ఎన్ని చేస్తావు? బతుకుంటావు అప్పటిదాకా? ఎప్పుడు రక్షిస్తావు మరి హైందవ సహోదరుల్ని, చాలా మందిని? కాబట్టి నీ పాయింట్ ఆఫ్ వ్యూ లిటరలీ రాంగ్. నన్ను క్షమించాలి ఈ మాట అంటున్నందుకు. సాటి సహోదరుని పోరాటం ప్రశంసనీయమే కానీ ఈ మార్గం ఎప్పటికీ తెగదు. కేవలం మన సొంత జ్ఞానాన్ని క్రైస్తవ్యానికి చూపించుకొని మురిసిపోవడం తప్ప ఏముండదు, ప్రయోజనం లేదు. అందుకే మూలాల దగ్గరికి వెళ్ళింది ప్రస్తావన. ప్రతి పేరుకో పురాణం, ప్రతి దేవతకో పురాణం. దాన్ని నిరూపిస్తూ వెళ్తుంటే మన జీవితమో పురాణం. వ్యర్థమైపోతుంది సమయం, కాలయాపన అదంతా. నేను మరలా చెప్తున్నాను, క్రైస్తవుడు నిరూపించగలడు, యేసే దేవుడని నిరూపించగలడు. రామాయణం ప్రకారంగా రాముడు కాదని నిరూపించగలడు. కానీ దాంతో ప్రయోజనం పెద్దగా లేదు. మరలా ఇంకొకటి పట్టుకుంటారు. 3 దేవుళ్ళ ప్రస్తావన ఉన్న దేశం మనది. ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లయితే అది కాదు అంటే ఇక్కడికి వస్తారు. ఇది కాకపోతే ఇంకొకటి, ఇది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి. ఇలా ఉంది మరి ప్రస్తావన. అందుకే నేనేమన్నానంటే పురాణాలన్నిటిని అలా పక్కన పెడదాం. అసలు ఇవేవి లేక ముందు వేదాలు ఉన్నాయి. అందులో దేవుడు ఎవరు అసలు? అందులో దేవుని లక్షణం ఏమిటి అసలు? అందులో దేవుని తత్వం ఏమిటి? అందులో దేవుని స్వభావం ఏమిటి? మానవాళిని తనలో చేర్చుకోవడానికి ఆయన ఏం చేస్తానని వేదాల్లో చెప్పాడు. ఎలా అవతరిస్తానన్నాడు మానవుల మధ్యలో. చాలా స్పష్టమైన వివరణ ఉంది వేదాలలో. ఇప్పటికే దీని మీద నేను ఎన్నో సందేశాలు చేశాను. అవన్నీ సీక్వెన్స్గా మీకు యూట్యూబ్లో దొరుకుతాయి. కావాలంటే మా కార్యాలయానికి కూడా సంప్రదించండి. ప్రతి మతము కొన్ని కల్పించబడ్డ గ్రంథాలను కలిగి ఉంది, కొన్ని ప్రామాణిక గ్రంథాలను కలిగి ఉంది. ఈరోజు చాలామంది క్రైస్తవులు బైబుల్ తప్ప ఇంకొకటి ప్రామాణికం కాదు, మిగతా దేశ గ్రంథాలన్నీ అబద్ధం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పౌలు గారు ఏం చేశారు? మీ కవీశ్వరుల మాటలని వారిని గౌరవించాడు, అందులో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని ప్రకటించాడు. ఈరోజు చెప్తున్నాను, సకల దేశ గ్రంథాలలోని ప్రామాణిక గ్రంథాలు, కల్పించబడ్డ పురాణాల ప్రస్తావన ఎత్తట్లేదు. ప్రామాణిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అందులో సృష్టికర్తను గూర్చిన ఆనవాళ్ళు ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఎందుకంటే
నిజ దేవుడు ఎవరైనా ఉంటే ఆయన అందరికీ ప్రభువై ఉంటాడు, అందరికీ దేవుడై ఉంటాడు. ఒక్క దేశానికి దేవుడై ఉండడు, ఒకే దేశాల్లో తన మూలాలు ఉండవు. ఆయనను గూర్చిన ఆధారాలు ప్రతి దేశంలో ఉంటేనే ఆయన దేవుడు. ఇప్పుడు నేను చెప్పిన మాటను నిర్ద్వందంగా నిరూపించగలను, స్థాపించగలను. ఇది నా అతిశయోక్తి కాదు, నా గర్వము కాదు, అది చెయ్యగలను అని చెప్తున్నాను నేను. ప్రతి దేశములో ప్రతి దేశ ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి. అసలు ఈ దేశ గ్రంథాలు వేదాలు. ఆనాటి ఋషులు, ఆర్య ఋషులు, మహానుభావులు, ఎందరో యథార్థ పండితులు, వారికి అప్పటికీ దేవుడు అంటే ఎవరో తెలియదు, దేవుని పేరు తెలియదు, దేవుడు ఒక్కడా అనేకుల కూడా తెలియదు. అయ్యా నువ్వెవరవు నాయనా అని బతిమాలుకున్నారు. మేము చీకట్లో బతుకుతున్నాం నాయనా, మాకు వెలుగివ్వవా? మేము అసత్యంలో బ్రతుకుతున్నాం, మాకు సత్యం ఇవ్వవా? మాకు జీవమే లేదు, మరణంలో బ్రతుకుతున్నాం, మృత్యువులో ఉన్నాం, మాకు జీవమివ్వవా అడిగారు. బృహదారణ్య ఉపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి చేసిన ప్రార్థనే కదా స్కూల్స్లో, కాలేజెస్లో నేర్పిస్తారు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అన్నారు. అసతోమా సద్గమయ అంటే అర్థం ఏమిటి? అసత్యంలో ఉన్నాము దేవా, మాకు సత్యం కావాలి. తమసోమా జ్యోతిర్గమయ అంటే తమస్సు అంటే చీకటి, చీకట్లో ఉన్నామయ్యా, వెలుగు కావాలి. జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, మరణములో ఉన్నాము నాయన, మాకు జీవం కావాలని అడిగారు. అవును, ఆయన చేసిన ప్రార్థనకి ఇప్పటి వరకు దేవతలు, దేవుళ్ళు అని పిలువబడిన వారిలో ఒక్కరైనా వచ్చి నేనే జీవము, నేనే సత్యము, నేనే వెలుగు అని చెప్పిన వారెవరు? ఒక్కరైనా దానికి జవాబిచ్చారా? ఒకే ఒక్క ఆయన ఇచ్చారు. భూమికి మధ్యలో జన్మించి భువనపు నాభిలో వెలిసిన సూర్యుడు ఆయన. నేనే జీవమును, నేనే వెలుగును, నేనే సత్యమును అని చెప్పినవాడు నజరేయుడైన యేసు. మరి రాముడు దేవుడే అనేసావు కదా బ్రదర్, నీలాంటోడు బయటపడాలని అన్నానులే. నీలాగా తొందరపడే వాళ్ళు బయటపడితే క్రైస్తవ సమాజం ఈ మాటలు వినడమైనా మానేస్తుందని, లేదంటే నువ్వైనా మారి క్రైస్తవ సమాజానికి ఇంకా గొప్పగా ఉపయోగపడతావని. ఎంత సిగ్గుచేటండి, తొందరపడి మాట్లాడడం ఏమిటండి క్రైస్తవులు. రాముడు దేవుడే అన్నాడు కిరణ్ పాల్ గారు, అది పట్టుకున్నారు. నేను ఈరోజు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. బైబులే పడిపోయిన దేవదూతను ఇహలోకపు దేవత అనింది. ఏంటి దాని అర్థం? సృష్టికర్త అయిన దేవుడవు నువ్వనా? ఇహలోకపు దేవత అని పడిపోయిన దేవదూతకు బైబుల్ ఇచ్చిన నామకరణనా కాదా? మోషే అహరోనుకు నీవు దేవుడవు అని అన్నాడు. మరి సృష్టికర్త దేవుడా? ఒక మనిషిని దేవుడు అన్నాడు. మరి ఎలీషాని పట్టుకోవాలి. అసలు ఏమయ్యా ఎలీషా, ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు ఏం మాట్లాడావు? నా తండ్రి నా తండ్రి అని నువ్వు ఎవరిని పిలవాలి? మనకు తండ్రి ఒక్కడే అనలేదా అని పట్టుకుంటారేమో. ఎలీషా దుప్పట్లో మూసుకేసి కొడతాడు, జాగ్రత్త. ఏలియా దుప్పటితో. ఎంత స్టూపిడిటీ చూడండి. ఎందుకు ఇంత మూర్ఖత్వం క్రైస్తవ్యంలోకి వచ్చింది అంటే 2 మాటలు చెప్పాలి. నేర్పించట్లేదు ఒకరు, నేర్చుకునే మనసు లేదు ఇంకొకరికి. నేను మరలా చెప్తున్నాను, సత్యదేవుడు అనేవాడు ఒక ఆయన ఉంటే ఆయన అన్ని దేశాలలో ఆయన కూర్చున్న గుర్తులు చూపించుకొని తీరాల్సిందే. అడుగుతున్నారు నన్ను, వేదాల్లోనే పడి మీరు చూపిస్తాను అంటున్నారు. ముస్లిం సహోదరుల గ్రంథాల్లో చూపించగలరా? బౌద్ధ మత గ్రంథాల్లో, సిక్కుల గ్రంథాల్లో చూపించగలరా? జైనుల, బుద్ధుల గ్రంథాల్లో చూపించగలరా అని అడుగుతున్నారు. భలే సవాల్ ఇస్తారు బ్రదర్, వెరీ గుడ్. దానికి జవాబు ఇస్తున్నాను. 10 సంవత్సరాల తర్వాత వాటన్నిటి మీద గ్రంథాలు నేను రాసి మీ ముందు పెడతాను, చదువుకొని తరించండి. ప్రతి ప్రామాణిక గ్రంథాల్లో సత్యదేవుని ఆనవాళ్ళు ఉన్నాయి. నా వేగం పెంచావు నువ్వు ఒకటే మాటలో, నన్ను సవాలు చేసి నా వేగాన్ని పెంచావు. అందుకు దేవుడు నీకు దీర్ఘాయుష్యునిచ్చుగాక నా సహోదరునికి. సిక్కుల మత గ్రంథాలలో కూడా నేను సత్యదేవుని చూపిస్తాను. ప్రతి మత గ్రంథాలలో సత్యదేవుడి గురించి ఉంది. అంటే వీళ్ళు అనుకోవడం ఏంటంటే యేసు అనే పేరు చూపించమని అడుగుతారు. అది వాళ్ళ మూర్ఖత్వం. ఏమండి, యేసు అనే పేరు అంట. నేను అడుగుతాను, యేసు అనే పేరు పాత నిబంధన గ్రంథంలో చూపించి చూద్దాం. బైబిల్లోనే చూపించు. పాత నిబంధన గ్రంథంలో యేసు అని చూపిస్తాడా? అసలు ఇమ్మానుయేలు అని పేరు పెట్టమంటే యేసు అని పెట్టారు. వీళ్ళు యేసు క్రీస్తు అని పెట్టారు. ఎందుకు పెట్టారు? ఇది డిసెంబర్ క్రిస్మస్ మెసేజ్గా చెప్తా, అప్పటి వరకు మీరు ఎదురు చూడాల్సిందే. భూమి మీద ఉన్న ప్రతి ప్రామాణిక గ్రంథాల్లోంచి సత్యం చెప్తే, ఇప్పుడు చెప్తానండం కదా, ఆల్రెడీ చెప్పేశాను. యూట్యూబ్లో ఉన్నాయి ఆధారాలు. ప్రతి దేశ ప్రామాణిక గ్రంథాల్లో సత్యం ఉందని అనడానికి కొన్ని విషయాలు చెప్పాను. బౌద్ధ మత గ్రంథాల నుంచి నిరూపిస్తారా అంటారు. ఆల్రెడీ చెప్పేసి నువ్వు వినలేదు. ప్రతి ప్రామాణిక గ్రంథాల్లో దేవుడు తన ఆనవాలు పెట్టాడు. ఎందుకంటే ప్రతి జాతిలో నుండి జనులు రక్షింపబడాలన్నది దేవుని ఆలోచన. కాబట్టి రక్షణ సువార్త ప్రతి జాతిలో, ప్రతి భాషలో ఉంది. ఆమేన్. ఇంకొక మాట చెప్పాలంటే భాషా శాస్త్రంలో కూడా సువార్త ఉంది. దేవుడే కదా ఈ భాషలన్నీ కలిగించాడు. ఎందుకు కలిగించాడనే క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది ఆ సువార్త. ప్రభు చిత్తమైతే ఏది మిగలకుండా మనం ఎంత తెలుసుకుంటే సాతాను తొక్కగలమో అంతా తెలుసుకుంటాం ఈ భూమి మీద. ఆమేన్. కొంచెం బ్రాడ్గా ఆలోచించండి. మా బైబిలే సత్యం, మా దేవుడే సత్యం అని నువ్వు చెప్పక్కర్లేదు. ఎదుటివాడు చెప్పగలిగిన రోజు
నువ్వు సువార్త సత్యమైనట్లు. నువ్వు బల్లగుద్ది సువార్త చేస్తున్నావు కరెక్టే, బల్లగుద్ది ఏసే దేవుడు అని బల్లిరుగుతుంది అంతే. ఒకటి మనస్సు విరిగి నలగాలంటే నీ సువార్త విధానం పౌలు గారి లాగా ఉండాలి. నేను 15 సంవత్సరాలు పైబడి గుండెలో రగులుతున్న వేదన ఈరోజు మాట్లాడుతున్నాను. పౌలు గారు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడిన వెంటనే వెళ్ళి సువార్త చేయలేదు తెలుసా. భక్తుల దగ్గర కూర్చొని నేర్చుకొని అనుభవ సారాన్ని అనుభవించి అప్పుడు వచ్చాడు సువార్తకి. కాబట్టి నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. నేర్చుకుంటేనే సత్యం స్థాపించగలం. నేను ప్రతిరోజు నేర్చుకుంటాను, మీరు ప్రతిరోజు నేర్చుకోండి. దేవుడు మనకు సత్యం చెప్పడానికి భూప్రపంచంలో ఎందరెందరినో వాడుకుంటాడు, అందరికీ జ్ఞానం ఇచ్చాడు. అవన్నీ మరలా మనకు ఉపయోగపడితే మనం సర్వసత్యాన్ని స్థాపించవచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న ఒక్క జ్ఞానంతో వాళ్ళు కేవలం సత్యమే స్థాపించగలరేమో, సర్వసత్యం ఎలాగో స్థాపించలేరు. కానీ అందరి సత్యాలు మనం తీసుకుంటే సర్వసత్యం స్థాపించగలం. ఆమేన్. కాబట్టి అందరూ బాగుండాలి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఆ మాట ఎంతైనా ప్రశంసనీయమే. ప్రైజ్ ది లార్డ్. నిజ దేవుడు అన్నవాడు ఉంటే ప్రతి దేశంలో ఆయన గుర్తులు పెట్టి తీరాల్సిందే అనే విషయాన్ని నేర్చుకుంటూ అనేక విషయాల్ని సంస్కరించుకున్నాం. క్రైస్తవ సమాజం ఆలోచించదగిన ఎన్నో విషయాలు హెచ్చరించబడ్డాం. రండి ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, మా హృదయాంతఃకరణములను విశాలపరుస్తున్నందుకు వందనాలు. మా ఆలోచన విశాలపరిచి పౌలు గారిలా ఆలోచించేటట్లు చేస్తున్నారు, మీకు వందనాలు. మమ్మల్ని మేము నీ చేతికి అధికారానికి అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.